దేవుడు తెలియదు దేవుడులే నీకేం తెలియదు ఏంటిది చెప్పేది విను చెప్పు మా నాన్న చెప్పిన పనిలోకి వెళ్తావా ఖచ్చితంగా వెళ్తాను ఒట్టేసి చెప్పు ఎట్లా సిగులుతానే కదా పొద్దున 9 గంటల షిఫ్ట్ పంచి చేయాలి. డిపో నుంచి హార్బర్ నుంచి ఇలాంటి రోల్స్ ప్రింటింగ్ చేయడం కోసం లోడ్ లారీలు వస్తాయి, చెక్ చేయాలి. గేట్ పాస్ లేకుండా ఏ వస్తువైనా పంపకూడదు, గుండు సూదైనా సరే. అది పని. లంచ్ టైం 1/2 అవర్. ఓవర్ టైం చేస్తే 10 రూపాయలు బేట. చేత ఎంత ఇస్తారైతే ముందు కటింగ్ పోను 2000 రూపాయలతో మొదలెడదాం. 6 నెలలు ప్రొబేషన్, ఆ తర్వాత 500 రూపాయలు ఇంక్రిమెంట్. ఇక్కడున్న సామాన్ల ఇలువ ఎంత ఉంటుంది? ఎందుకు? ఎలా ఊరికే తెలుసుకుందామని. వీటి బాధ్యత అంతా నా మీద ఉంటదిగా. నీ కాపలా దాని బాధ్యత హెట్లర్కు చూసుకుంటాడు. ఊరికే కొంచెం అటు ఇటుగా. సార్ మిమ్మల్ని చెప్పండి. ఆ అకీమా మిషన్ ఉందే, అదే 2.5 కోట్లు. దాన్ని బట్టి మిగతా ఊహించుకో. సార్ 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 ఉన్నట్టు నీటికి నిప్పంటుకుంటే ఏం నువ్వు అనేది? నేను డ్యూటీలో లేనప్పుడు రాత్రికి రాత్రి దొంగలట్టుకుపోతే ఏంటా వాగుడు? సపోజ్ ఎవడైనా వచ్చి నిప్పెడితే ఎవరిని పెడతారు? అరే ఎవడైనా పెట్టచ్చు. ఆ అగ్గిదేవుడే పెట్టచ్చు, లేదా నేనైనా పెట్టచ్చు. ఏదో జరగచ్చుగా. సాబ్, ముకుందరావు పంపించిన మనిషి ఏదేదో చెప్తున్నాడు సార్. నాకెందుకు అయితే సరైన వాడు కాదనిపిస్తుంది సార్. సాబ్ ఒక్క నిమిషం సాబ్. సలాం సార్. సార్ 2000 రూపాయలు ఇచ్చి 2.5 కోట్ల సామాన్లు కాపలా కాయమంటాం న్యాయమా? అప్పుడైతే సరే, కానీ ఏదైనా జరగకూడదు జరిగిందంటే నన్ను ఏమనకూడదు, ఓకేనా? భయపెట్టట్లేదు సార్, ఫ్రీగా అడ్వైస్ ఇస్తున్నాను. నన్ను మీరు బాగా చూసుకుంటే నేను మీ హెచ్ ఆఫీస్ ని బాగా చూసుకుంటాను. వద్దన్నా సరే టాటా బాయ్ బాయ్. మీ బిజినెస్ మీద కన్నేసినోని ఆ దేవుడు క్షమించాడు, ఓకేనా? లోపలికి రమ్మంటున్నాడు సేటు. రానాయ్. శశి సార్, ముకుందరా సార్, నమస్కారం సార్. సాంబా, నువ్వు చేసిందేమైనా బాగుందో చెప్పు. ఏంటి బాబు ఇలా చేశారు? జోషి గారు నా మొహం చూసి నీకు పనిచ్చారు. ఆయన బెదిరించి డబ్బడితే ఎలా చెప్పు? సోము, 2 కోట్ల రూపాయల సామాన్లు దిక్కు ముక్కు లేకుండా వదిలేశారు. కాపలా కాసినోడికి మా నెలకి 2,000 రూపాయలు. న్యాయమా సార్? సాంబడంత సీప్ అనుకోకండి సార్. రే ఎవరు సాంబా అన్న కారులో వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో, నన్ను కట్టుకుని వద్దంటాను సుబ్బారావు. వేళాకోళం కాదు, అన్న కారులో కూర్చున్నాడు, కోపంగా ఉన్నాడు. చూడరా, చెయ్యి ఉడికిపోతుంది. సాంబా మీతో రాడు. వాళ్ళు అనే దారిలో పోవడం ఇష్టం లేదు. వెళ్ళి చెప్పండి. ఏంటి మ్యాటరు? సాంబా విషయం చెప్పలేదు, ఏదో ముఖ్యమైన మాట అన్నాడు. వద్దు సాంబా. సిల్లర్ ఎంత గిట్టుద్ది? ఎక్కువే. సాంబా నేను వద్దంటున్నానా? ఏమనుకోండి, కాసేపు ఊరుకో. సుబ్బారావు గారు, ఆయనతో వెళ్ళి చెప్పండి సాంబా రానంటున్నాడని. సాంబా రాడు, తన మీతో రాడు. నేను బయటికి తీసుకురానని ఎంత కట్టపడానో తెలుసా? నా మీద ఉన్న ప్రేమతోనా? వస్తాం సాంబా. ఈ నిరుసులో కూడా ఇరిచేసి ఉంటాడు. బొత్తాసుకుని ఏం కావాలా? అంతేగా సార్, అన్నతో మాట్లాడే మాట అనేది అన్నా. నాకేం తేళ్ళు. ఏలూరు బస్ స్టాండ్ చేతిలో 10 పైసలు బిస్కెట్ ఎట్టి ఇక్కడే కూర్చో ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి నడ్డు ఊపుకుంటే వెళ్ళాడు. 10 ఏళ్ళ తర్వాత నేను ఎత్తికి పట్టుకున్నాను. ఇటు చూడు, రోజంతా ఇటు 3 ముక్కలాడుతూ పాడవాలనుకుంటే వదిలే, జీవితంలో పైకి రావాలనుకుంటే నాతో రా. నేను రమ్మి ఆడుతున్నా. తల్లి నేతివారి పాలెంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ స్టూడెంట్ అందరూ ఈ ఆడి నుంచి పురుగుల్లో వచ్చి పడుతున్నారు. పల్లెటూరు జనానికి ఉన్నది లేనిది చెప్పి ఆడ మనుషులు చెరగొడుతున్నారు. మీటింగ్ ఎట్టబోతున్నారు, దానికి జనం కావాలా. 10 లారీలు జనం, మనిషికి 50 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తోలుకొస్తున్నాను.
అక్కడ స్టూడెంట్స్ తో కూడా రాకుండా చూడాలా. ఆడ పేరేంటన్నారు? భరద్వాజ్, అశోక్, విష్ణు. ఇంకోడు పొగరపోతేదా? మైకేల్. మైకల్. కొట్టమంటారా? చంపమంటారా? సాంబా లాంటి పనులు చేయడు. చెప్పు సాంబా, ఆయన వెళ్ళమని చెప్పు. శశి నువ్వు మాట్లాడుకో. నేను మాట్లాడకుండా ఉండలేను సాంబా. ఈ ఇంట్లో ఆడ మగ తలకిందులుగా ఉన్నారు కదా సుబ్బారావు. నా మొగుడు మీతో రావడానికి ఒప్పుకోను. మధ్యలో మాట్లాడదని చెప్పాను కదా. చీర కట్టుకోరా సాంబా, లంగా కూడా కుట్టిస్తాను, కట్టుకో. నా మొగుడు మీలా రాక్షసుడు అవడానికి నేను ఒప్పుకోను. శశి నువ్వు ఇప్పుడు ఆయనతో వెళ్ళావా? భయపెడుతున్నావా? కాదు, బతిమాలుతున్నాను, తెలియట్లేదా? ఈ ఆడవాళ్ళు గొడవలు మధ్యత్వం ఉండడం నాకు ఇట్టలేదు. మనసు మారితే మీసం మొలిస్తే నన్ను గలు. సుబ్బారా సాంబా ఈ మంచిగా చెప్పింది. నేను తిరిగి ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. ఎవడ తన్నాడు? నాకు నువ్వే అక్కల్లా. నా అలాంటి వాళ్ళకి ఈ లోకం మట్టి కట్టంత కూడా చేసేది లేదు. నాకు కావాల్సింది నేనే తిట్టి కొట్టి బెదిరించి తెచ్చుకున్నాను. నాకెవరు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. తిరిగి వస్తే నరికేస్తాను. చదువుకున్నాడు, వచ్చారు దేశం బాగు చేయడానికి. కొట్టాడు కొట్టేస్తున్నాడు చూడు. బాగుపడతాడా? నీకేం కాదురా, వచ్చే నాతో వచ్చే వచ్చేవే. వస్తాను రే, తర్వాత చూద్దాం. వెళ్ళు. శశి శశి ఏ ఢిల్లీ ఢిల్లీ ఏంటి? శశి ఎక్కడ? ఎందుకు? శశి ఎక్కడ? కడుపుతో ఉన్న ఆడదాన్ని నడు రోడ్లో కుక్కర్ కొట్టేట్టుకుంటూ గంటేసి ఏ మొహం ఎట్టుకొచ్చి పిలుస్తున్నావయ్యా? శశి రాదు. ముగుడు పెళ్ళాలన్నాక 90 ఉంటాయి. నువ్వు నూరు పోయివయ్యా. ఆడంత అన్యాయం చేస్తాంటే నువ్వు వాడికి ఒత్తాసు పలుకుతున్నావు. ఇలా ఆడు కొట్టాడు, రేపు నువ్వు నన్ను కొడతావు అనుకుంటున్నావా? నేను నిన్ను లోపల ఉంది. నీకు నేను చెప్తూనే ఉన్నానా ఆడికి చెప్పొద్దని? అర్లే పోనీ పోనీ. ఎందుకని చెప్పలేదు? ఇప్పుడు ఎన్నో నెల?